హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ట్యుటోరియల్ తెలుగు. నేను ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది ఫిజిక్స్ అంటే చాలా భయపడిపోతారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను చెప్పాలనుకునే టాపిక్ ఏంటంటే సమ్ బేసిక్ ఫార్ములే ఫర్ డిఫరెన్షియేషన్. ఈ ఫార్ములాలో మీరు ఏమైతే నేర్చుకుంటారో ఇది మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఈ బేసిక్ ఫార్ములా ఏదైతే మీకు రాదో అప్పుడు ఫిజిక్స్ మీకు ఆటోమేటిక్గా కష్టమవుతుంది. సో నేను ఈరోజు మీకు డిఫరెన్షియేషన్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. దీంట్లో ముందుగా మనం ఏం తీసుకుంటామంటే y అనే దాన్ని ఒక ఫంక్షన్గా తీసుకొని దీనికి డిఫరెన్షియేషన్ dy/dx ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా చేసినప్పుడు దీంట్లో ఈ ఫంక్షనల్ గ్రూప్ y ప్లేస్లో x⁴n మనం తీసుకున్నట్లయితే ఈ x⁴nని డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే d/dx ఆఫ్ x⁴n దీని ఫార్ములా వచ్చేసి n ఇంటూ x⁴n-1. చూడండి స్టూడెంట్స్, x⁴n దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేసినట్లయితే d/dx ఆఫ్ x⁴n ఫార్ములా n ఇంటూ x⁴n-1 అవుతుంది. ఇలాగే మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ y ఫంక్షన్ c ఇంటూ x⁴n అని మనం తీసుకున్నట్లయితే cని కాన్స్టెంట్గా చూపిస్తాము. సో cకి మనం ఎలాంటి డిఫరెన్షియేషన్ ఏం కూడా అప్లై చేయక్కర్లేదు. అందుకు దీన్ని cని సపరేట్గా బయట రాసుకొని d/dx ఆఫ్ x⁴n ఇప్పుడు ఏమొస్తుంది c ఇంటూ దీని ముందులో మనం చూసినట్లు d/dx ఆఫ్ x⁴n ఫార్ములా ఏదైతే వచ్చిందో దాన్ని యాజ్ టీజ్గా ఇక్కడ రాసుకుంటాం n ఇంటూ x⁴n-1. సో ఇది సెకండ్ ఫార్ములా. ఇంకా మనము థర్డ్ ఫార్ములా చూసుకుందాం. y ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి sin x. సో d/dx ఆఫ్ sin x ఈక్వల్స్ టు cos x. ఇంకా మనం చూస్తే d/dx ఆఫ్ cos x ఈక్వల్స్ టు మైనస్ sin x వస్తుంది స్టూడెంట్స్. ఇక్కడైతే పాజిటివ్ ఉంటుంది, ఇక్కడైతే మైనస్ sin x. ఇంకా మనం చూద్దాం d/dx ఆఫ్ tan x దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే sec² x. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ d/dx ఆఫ్ cot x tan x ప్లేస్లో cot x తీసుకుంటే దీనికి ఫార్ములా వచ్చేసి మైనస్ cosec² x. ఈ విధంగా ఈ ఫార్ములాని మనం చూసుకున్నట్లయితే చూస్తే ఇవి బేసిక్ ఫార్ములా d/dx ఆఫ్ x⁴n, d/dx ఆఫ్ c ఇంటూ x⁴n, d/dx ఆఫ్ sin x, cos x, tan x, cot x ఇలా తీసుకున్నట్లయితే ఈ ఫార్ములాని మీరు నోటేషన్ చేసుకోండి. ఇవి మీకు వచ్చినట్లయితే ఫర్దర్గా మనము డెరివేషన్ చేసినప్పుడు ఈ ఫార్ములా అన్నీ కూడా మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.